అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను మీ సంతోషి. తెలంగాణ ఆర్థికంగా దెబ్బతింది అని చెప్పేసి మన సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. ప్రతి నెల 22,000 కోట్లు కావాల్సి ఉంది. కానీ మనకు ఆదాయం 18,000 కోట్లు మాత్రమే వస్తున్నాయి. ఇంకా 4,000 కోట్లు మనకు అవసరం అని చెప్పేసి అంటున్నారు. అసలు ఇందులో నిజమెంతుంది? నిజంగానే తెలంగాణ ఆర్థికంగా ఇబ్బందులు పడుతుందా? దీని గురించి మనతో క్లుప్తంగా వివరించడానికి పొలిటికల్ అనలిస్ట్ అయినటువంటి భరద్వాజ్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్, సీఎం రేవంత్ రెడ్డి అన్న మాటల్లో నిజం ఎంతుంది? నిజంగానే తెలంగాణ ఆర్థిక ఇబ్బందుల్లో ఉందా? అంటే ఈ రాష్ట్రం ఏర్పడినప్పుడు, తెలంగాణ ఏర్పడినప్పుడు 2014 నాటికే 29,000 కోట్ల రూపాయల పన్నుల ద్వారా వస్తున్నటువంటి ఆదాయం ఉంది దీనికి. అలాగే ప్రతి సంవత్సరం 5,000 నుంచి 10,000 కోట్ల వరకు ఆదాయం పెరుగుతూ వస్తుంది అనేది ఒక అంచనా ఉంది. ఈ అంచనా నేపథ్యంలో ఇక్కడ నా దగ్గర డబ్బులు లేవు అని చెప్పి మాట్లాడటం, అంటే రాష్ట్రానికి డబ్బులు లేవని ఆయన చెప్తున్నటువంటి వాదన, పైగా ఇది ఎక్కడ చేశాడు ఆయన? ఉద్యోగ సంఘాలతో మాట్లాడుతూ జరిపినటువంటి, అంటే ఒక రకంగా ప్రశ్నలు సమాధానాలు అనేటువంటి ఒక సెషన్ నడిపాడు ఆయన, ఇది ఉద్యోగ సంఘాల నాయకులతో. ఆ సందర్భంగా వస్తున్నటువంటి ఆదాయానికి ఇక్కడ పెడుతున్నటువంటి ఖర్చులకి పొంతన అందటం లేదు అని చెబుతూ ఆ సందర్భంగా ఈ ప్రస్తావన తీసుకొచ్చి డబ్బులు లేవు నా దగ్గర, ఇప్పుడు నన్ను కోసుకు తిన్నా నేను చేయగలిగింది ఏమీ లేదు అన్నాడు. కోసుకు తిన్నా నేను చేయగలిగింది లేదు అనే మాట వాడటం, అంటే సంక్షేమము లేకపోతే వేతనాల పెంపు మరొకటి ఏది నన్ను అడగద్దు, నేనేది చేయలేను అని చెప్తున్నాడు ఆయన. అంటే ఉద్యోగ సంఘాలతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారి ప్రస్తావన తెస్తూ ఆయన చెప్పింది ఏంటంటే, ప్రధానంగా సంక్షేమ పథకాలు వీటికి అయితే ఎన్నికల్లో ఆయన ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయి. సూపర్ 6 అంటున్నారు, అంటే ఫ్రీ బస్సు, ఇవన్నీ కూడా. అంటే అక్కడ వరకు తను ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడానికి చాలా కష్టాలు పడుతున్నట్టుగా కూడా చెప్తున్నాడు ఆయన. చెప్పి ఇంకా నన్ను ఎవరు కూడా ఏ రకమైన కోరికలు కోరద్దు అని చెప్తున్నారు. అలాగే కాంట్రాక్టర్లకి బిల్లుల చెల్లింపులో కూడా చాలా తాత్సారం జరుగుతోంది అనేది గొడవ ఉంది ఇక్కడ. అంటే బిల్లులు పెట్టినప్పటికీ డబ్బులు రావడం లేదు అని కాంట్రాక్టర్లు మాట్లాడుతున్నారు ఓపెన్గానే. దీనికి కూడా కారణం ఏమిటి అని అడిగితే డబ్బులు లేవు అని చెప్తున్నాడు ఆయన. కానీ బయట వినిపిస్తున్న మాట ఏంటంటే, ప్రభుత్వాదాయం ఆయన చెప్తున్నటువంటి పరిస్థితుల్లో లేదు అని. రాష్ట్రం ఏర్పడే నాటికే ఈయన చెప్పిన సంఖ్య దాటి ఉంది ఆదాయం ఇక్కడ. రెండోది, హైదరాబాదు లేకపోతే తెలంగాణ అనేది నాయకుల కారణాల వలన వెనకబడిన రాష్ట్రంగా ఉంది. కానీ నిజానికి ఇది ఆంధ్రప్రదేశ్తో, ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్తో కంపేర్ చేస్తే ఇది బెటర్ స్టేట్గానే ఉంది అప్పటికి. ఎందుకు ఆంధ్రప్రదేశ్ అప్పట్లో, అంటే విడిపోయినప్పుడు హైదరాబాద్ని వదిలిపెట్టము, లేకపోతే హైదరాబాద్ని కేంద్రపాలిత ప్రాంతం చేయండి, ఇలాంటి గొడవలు ఎందుకు జరిగినాయంటే, ప్రధానమైన ఆదాయం హైదరాబాద్ నుంచే వస్తుంది. ఈ హైదరాబాద్ తెలంగాణకు వెళ్ళిపోతే మేము భారీగా నష్టపోతామని ఆంధ్రప్రదేశ్ గొడవ చేసింది. ఇప్పటికీ హైదరాబాద్ అనేది ఆదాయ వనరులో ముందంజలోనే ఉంది, దీంతోపాటు మిగిలిన ప్రాంతాలు. అలాగే హైదరాబాదుకు సంబంధించి ఇది నిజాం కాలం నుంచి కూడా అభివృద్ధి చెందినటువంటి ప్రాంతమే. ఇక్కడ అనేక రకాలుగా ఉపాధి మార్గాలు ఉన్నాయి, ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి బతుకుతున్నారు. ఇది రెండు రాష్ట్రాల్లోనూ ఇప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తే, శ్రీకాకుళం జిల్లా నుంచి కూడా, అంటే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోగానే వాళ్ళ జేబులో 3,000 రూపాయలు పెట్టి హైదరాబాద్ బస్సు ఎక్కించి ఏదో రకంగా బతుకుని పంపిస్తున్న పరిస్థితే ఉంది. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో ఏ రకమైనటువంటి ఉపాధి మార్గాలు దొరకటం లేదు. అమరావతి కానీ లేకపోతే మరొకటి కానీ ఇంకా అభివృద్ధి జరగలేదు. ఈ రోజుకి క్రైసిస్ ఉంది అక్కడ ఎంప్లాయ్మెంట్కి సంబంధించి. ఇప్పటికీ అనేక మంది నిరుద్యోగులు హైదరాబాద్ వచ్చి ఏదో ఒక ఉపాధి వెతుక్కుని బతుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలో ఇక్కడ ఆదాయ మార్గాలు ఉన్నాయి, అలాగే సంపద సృష్టిస్తున్నారు. ఇక్కడ చంద్రబాబు గారి భాషలో చెప్పాలంటే, ఇంత ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్, ఇంత హడావిడి జరుగుతున్నటువంటి ఈ ప్రాంతం వెనకబడినటువంటి ప్రాంతంగా మాట్లాడటం అనేది ఖచ్చితంగా తెలంగాణను అవమానించినట్టుగానే భావించాల్సి ఉంటుంది అని మాట్లాడుతున్నారు ఇప్పుడు. ఇది ఈయన చేస్తున్నటువంటి ఆర్గ్యుమెంట్, అంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్న పద్ధతి, అంటే ఒకటి వాస్తవం, ప్రభుత్వం ప్రజా సంక్షేమ రంగం నుంచి వెనక్కి వెళ్ళిపోయింది అనేది వాస్తవం. వాళ్ళు ఆ ఏరియాలో డబ్బులు ఖర్చు పెట్టాలని అనుకోవడం లేదు. ప్రజా సంక్షేమం అంటే
విద్యా వైద్య రంగాలలో ప్రభుత్వాలు డబ్బులు ఖర్చు పెట్టడం మానేసినాయి, అంటే చాలా తగ్గించేసినాయి. ఓకే. తగ్గించేసి మీకు ప్రైవేట్ రంగంలోనే విద్య ఉంది, అలాగే వైద్యం కూడా ప్రైవేట్ రంగంలోనే జరుగుతుంది. ప్రధాన వైద్యం అంతా కూడా ప్రైవేట్ రంగంలోనే. ఈ కండిషన్స్లో ప్రభుత్వం నుంచి జరుగుతున్నటువంటి ఖర్చు ఏమిటి అంటే మినిమం కూడా మేము చేయమని చెప్పేస్తున్నాడు ఆయన చాలా ఓపెన్గా. అలాగే గవర్నమెంట్ ఈ ముఖ్యంగా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చేస్తుంది ఏంటి, ప్రజలకి చేస్తున్నటువంటి సంక్షేమం లేదు. ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న రోజుల్లో ఇక్కడ ఉచిత 5 రూపాయలకి భోజనం పెట్టడానికి క్యాంటీన్స్ పెట్టారు. అలాంటివి కూడా తీసేశారు. ఇప్పుడు అలాంటివి కూడా ఏమీ జరగటం లేదు. అంటే మీ కష్టం మీరు పడండి అన్న పద్ధతిలోనే వదిలేశాడు ఆయన స్టేట్ని రేవంత్ రెడ్డి. అంటే ఏదో ఆ ఎన్నికల్లో ఇచ్చిన హామీల వరకు చూస్తున్నాడు. అలాగే రైతు బంధు ఇతర కార్యక్రమాలు కూడా గత ప్రభుత్వం తాలూకా పథకాలు వాటి తాలూకా వ్యవహారాలు కూడా పట్టించుకోవటం లేదు. ఈ రైతు బంధు వాటికి కూడా డబ్బులు ఇంకా వేయటం లేదు, ప్రాపర్గా పట్టడం లేదు. అదొక గొడవ ఉంది. ఎలాగూ ఈ గొడవ అంటే ఎవరు ఏది అడిగినా కానీ నా దగ్గర డబ్బులు లేవంటున్నాడు. కానీ ఇది పూర్తి అవాస్తవం అనేవి లెక్కలు చెప్తున్నాయి. ఆయన మాట్లాడుతున్న మాటలకి ఒరిజినల్గా అక్కడ ఉన్నటువంటి ఫిగర్స్కి చాలా తేడా ఉంది. రాష్ట్రం ఏర్పడే నాటికే ఈయన చెప్పిన అంకె దాటి ఆదాయం ఉంది ఇక్కడ. మరి ఎందుకు ఇలా అబద్ధాలు చెప్తున్నాడు అంటే తన్ని తాను కార్పొరేట్లకి ఫెసిలిటేట్ చేసేటువంటి ఏజెన్సీగా ప్రకటించుకుంటున్నాడు ఆయన స్టేట్ గవర్నమెంట్ని. అంటే ఇక్కడ విపరీతమైనటువంటి ల్యాండ్ బ్యాంకు ఏర్పాటు చేసుకుంటున్నాడు ఆయన. కార్పొరేట్లను ఫెసిలిటేట్ చేయటం అనే ప్రోగ్రాం ఒకటే చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ప్రజా సంక్షేమం అనేది ఆయనకి ఏమాత్రము పట్టడం లేదు. ఎవరు ఏది అడిగినా కానీ డబ్బులు లేవు అంటున్నాడు. అందుకని ఈ ప్రభుత్వం అన్ని సెక్టార్లని అంటే ఎంప్లాయీస్ని ఇబ్బంది పెడుతోంది, సామాన్య ప్రజల్ని ఇబ్బంది పెడుతోంది, దీంతోపాటు కాంట్రాక్టర్లను కూడా వేధిస్తోంది. ఇప్పుడు వాళ్ళేం మాట్లాడుతున్నారంటే కాంట్రాక్టర్లు గతంలో ఏపీలో ఈ కండిషన్ ఉండింది, కానీ ఇప్పుడు అక్కడ బిల్స్ బాగానే వస్తున్నాయి. వాళ్ళు ఏమైనా ఇబ్బంది పడినా కానీ ఏపీలో బిల్స్ అయితే వస్తున్నాయి, తెలంగాణలో ఇబ్బంది జరుగుతోందని మాట్లాడుతున్నారు. అందుకని వీటిని చెక్ చేసుకోకపోతే దీని మీద ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ మాట్లాడటం మొదలుపెట్టింది. ఈటెల రాజేందర్ గారు ఓపెన్ అయ్యాడు. ఓపెన్ అయ్యి ఇది రాజకీయ నాయకుల చర్యల వలన వెనకబడిన రాష్ట్రం తప్ప ఆర్థికంగా వెనకబడి అయితే ఎప్పుడూ లేదు. అంటే కేసీఆర్ని టార్గెట్ చేయటం కోసం, కేసీఆర్ని విక్టిమ్ని చేయటం కోసం, బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేయటం కోసం మీరు అనవసరంగా తెలంగాణ రాష్ట్రాన్ని క్రిటిసైజ్ అంటే తెలంగాణ రాష్ట్రం పరువు తీయద్దు అనేది అందరూ మాట్లాడుతోంది. నిజమే అది. అంటే కేసీఆర్ని గత ప్రభుత్వాన్ని రెడిక్యూల్ చేయటం కోసం తెలంగాణలో డబ్బులు లేవు, ఆర్థికంగా దివాళా తీసింది రాష్ట్రం అని చెప్పి మాట్లాడటం తెలంగాణ పరువు తీయటమే. అందుకని మీరు కేసీఆర్ని టార్గెట్ చేస్తే ఆయన విధానాల మీద మాట్లాడుకోండి, అంతే తప్ప తెలంగాణ దివాళా తీసిన రాష్ట్రం అని మాట్లాడద్దు ముఖ్యమంత్రి గారు అని చెప్పి మాట్లాడుతున్నారు అందరూ. ఇది వాస్తవం. ఆయన దృష్టిలో ఉన్నది కేసీఆర్ నిర్వాహకం వల్లనే రాష్ట్రం ఈ పరిస్థితికి వచ్చింది అని ప్రతిదీ అలాగే చెప్పాలనుకుంటున్నాడు ఆయన. మనకి పాత రోజుల్లో ఆవు వ్యాసం ఉండేది. అంటే ఏ టాపిక్ అడిగినా కానీ దాన్ని తీసుకొచ్చి ఆవు దగ్గర కలుపుతారు. అంటే తాజ్మహల్ గురించి రాయమంటే అది ఆ తాజ్మహల్ వెనకాల ఒక ఆవు ఉంది, అది గడ్డి మేయునని మొదలు పెడతాడు. ఆ పరిస్థితిలో తయారయ్యాడు ఈయన. ఏది అడిగినా కానీ కేసీఆర్ 10 ఏళ్ల పరిపాలన వలన పరిస్థితి ఇలా అయింది అనేదే ఈయన లక్ష్యం. దానికోసం డబ్బులు లేవు, మొత్తం అంతా ఆయన మొత్తం నాశనం చేశాడు ఆర్థిక వ్యవస్థని, అందుకని డబ్బులు లేవు ఈ ప్రోగ్రాం. అందుకని ఈయన చెప్తున్నది వాస్తవం అయ్యే అవకాశం ఎంత మాత్రమూ లేదు. కేంద్రం నుంచి రాష్ట్రానికి వస్తున్నటువంటి పన్నులలో వీళ్ళకి వచ్చేటువంటి వాటా ప్రకారం చూసినా కానీ ఈయన చెప్తున్న ఫిగర్ కరెక్ట్ కాదు. ఈ 22, ఈ 18 అనేటువంటి ఫిగర్లు రెండూ తప్పే. వీటిని మించి ఆదాయం ఉంది. ప్రభుత్వం ఖర్చు చాలా వరకు తగ్గింది. నిజానికి ప్రజల నుంచి ఒక గొడవ జరుగుతోంది. మేము ప్రతి జిఎస్టీలు కడుతున్నాం, ఈ జిఎస్టీ డబ్బుల ద్వారా ఆదాయ పన్ను తాలూకా ఆదాయం విపరీతంగా పెరిగింది. మరి ఆ మేరకు మాకేం సంక్షేమం జరగటం లేదు ప్రభుత్వం నుంచి, మా దగ్గర నుంచి ఎందుకు పన్నులు తీసుకుంటున్నారని అడుగుతున్నారు జనాలు. దానికి సమాధానాలు చెప్పే ప్రయత్నం ఏ ప్రభుత్వము చేయట్లేదు, కేంద్ర ప్రభుత్వం చేయట్లేదు, రాష్ట్ర ప్రభుత్వాలు చేయట్లేదు. ప్రజల్ని గాలికి వదిలిపెట్టి, అంటే ప్రజలకి అవసరమైనటువంటి వైద్యం ప్రైవేట్ సెక్టార్లో ఉంది,
వాళ్ళకి తెల్ల కార్డు ఉంటే, వాళ్ళకి ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే ఏదో కొంత ఆ, వాళ్ళు వేస్తున్నటువంటి అంటే రీఎంబర్స్మెంట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంతే తప్ప మేజర్ ఎక్విప్మెంట్ అంతా ప్రైవేట్ సెక్టార్లోనే ఉంది, వైద్యం అక్కడే ఉంది. నిమ్స్ లాంటి చోట్ల చాలా తక్కువ అకామిడేషన్ ఉంది. ఇలా ప్రజలకి అవసరమైనటువంటి ప్రతిదీ ప్రైవేట్ రంగంలోనే ఉంది. చివరికి మంచినీళ్ళు కూడా ప్రభుత్వం సరఫరా చేస్తున్నటువంటి దానికంటే కూడా బయట కొనుక్కుని తాగుతున్నదే ఎక్కువ ఉంది జనాలు. హోటల్స్లో కూడా గతంలో మామూలుగా వాటర్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు బాటిల్ తీసుకోండి అంటున్నారు. దానికి కూడా అంటే ప్రతిదీ అమ్మకమే జరుగుతోంది, ప్రతిదీ వ్యాపారమే జరుగుతోంది. పీల్చే గాలి కూడా వ్యాపారం చేసే పరిస్థితి వచ్చింది. అంటే మనం మార్కెట్ ఎకానమీలో ఉన్నాం. ఈ మార్కెట్ ఎకానమీ ఇంపాక్టే ముఖ్యమంత్రి గారి మాటల్లో కనిపిస్తోంది. దీని ప్రభావం మార్కెట్ ఎకానమీ ప్రభావంతో మాట్లాడుతున్నాడు. ఇది ఖచ్చితంగా ప్రజా వ్యతిరేక ధోరణి. ఈ ధోరణి మార్చుకోకపోతే మాత్రం వచ్చే ఎన్నికల్లో ఆయనకి జనం బుద్ధి చెప్పే అవకాశం అయితే ఉంది. అసలు ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంపై ఎందుకు వ్యతిరేకత చూపిస్తున్నాయి సార్? ఇదే ఇలా మాట్లాడితేనే, అంటే వాళ్ళకి వేతనాలు ఇతర కోరికలు ఉన్నాయి. ఆ కోరికలు కోరకుండా ఈయన డబ్బులు లేవంటున్నాడు ముందే. ఓకే, నా దగ్గర డబ్బులు లేవు, అనవసరంగా మీరు ఇవన్నీ అడగద్దు, నన్ను ఏమీ అడగద్దు, నేను ఏదో ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు డబ్బులు ఖర్చు పెడతాను, నాకు వస్తున్నటువంటి ఆదాయం ఇంత 4,000 కోట్లు లోటులో ఉంది, అంటే తెలంగాణ లోటు బడ్జెట్లో నడుస్తోంది, దివాళా తీసింది అనేది ప్రతిసారి ప్రొజెక్ట్ చేస్తున్నాడు ఆయన. కేసీఆర్ని టార్గెట్ చేయడం కోసం, కేసీఆర్ని విక్టిమ్ని చేయడం కోసం. ఇప్పుడు పరిస్థితి ఎలా తయారైందంటే రివర్స్లో ఆలోచిస్తున్నారు జనాలు. కేసీఆర్ని విక్టిమ్ చేయడానికి రాష్ట్రం దివాళా తీసిందని ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు అని. అంటే ఉద్యోగ సంఘాలని హెచ్చరిస్తున్నారు ఆయన ఇండైరెక్ట్ గా. హెచ్చరించటమే, జీతాలు పెంచటాలు ఇలాంటివేవో అడగమాకండి నన్ను, నా వల్ల కాదు, నా దగ్గర డబ్బులు లేవు, దయచేసి దూరంగా ఉండండి, ఏదో ఇచ్చిన దాంతో సర్దుకుని బతకండి అన్న పద్ధతిలో చెప్తున్నాడు ఆయన. అందుకని వాళ్ళు మండిపడుతున్నారు. అన్ని సెక్షన్స్లోనూ కోపం మొదలైంది. దాన్ని ఎలా అడ్జస్ట్ చేసుకోవాలో చూడాలి. ఆయన అడ్జస్ట్ చేసుకోకపోతే రేపు బ్యాలెట్ బాక్సుల్లో అది రిఫ్లెక్ట్ అవుతుంది. థ్యాంక్ యూ సార్, చక్కగా వివరించారు. థ్యాంక్ యూ.